మిత్రులారా శుభోదయం. స్వామి ఏ శరణమయ్యప్ప. చాలామంది అంటూ ఉన్నారు, నువ్వు యూట్యూబ్ని అడ్డం పెట్టుకొని ఏదో సంపాదిస్తున్నావు. లేదు స్వామి, యూట్యూబ్ అనేది నాకు ఒక అలవాటు మాత్రమే. నేను జర్నలిస్ట్ కాబట్టి కొన్ని చెప్పడం జరుగుతుంది. అయితే నేను సినిమా పరిశ్రమలో పనిచేస్తున్నప్పుడు డైరెక్టర్ వరకు, డైరెక్టర్గా కూడా ఒక సినిమా అయిపోయింది. దర్శకత్వ శాఖలో రచయితగా పనిచేస్తున్నప్పుడు చాలా సినిమాలకు ఎన్నో రచనలు చేసి ఉన్నాను. చాలా సినిమాలకు అవార్డులు కూడా వచ్చినాయి. అయితే కోవిడ్ తర్వాత అటు నుంచి బయటికి రావటం, నా మొదటి వృత్తి అయిన జర్నలిజంలో ఉండడం జరుగుతుంది. అయితే ఇప్పటికీ కూడా చాలామంది పిల్లలు, యూత్, చాలా టాలెంటెడ్ పిల్లలందరూ వస్తూ ఉన్నారు. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్లోనే ఎంత అద్భుతంగా చేస్తున్నారు. వాళ్ళందరికీ తెలుసు. నేను రమణ అంకుల్ అని పిలుస్తాను. అంకుల్, నేను ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను, ఒక చిన్న డైలాగ్ వర్షన్ రాసివ్వండి, ఒక 4 సీన్లు, ఒక 5 సీన్లు, ఒక 10 సీన్లు అడుగుతారు, రాసిస్తాను. చాలా ఫాస్ట్గా రాయడం నాకు అలవాటు. అందరికీ అలవాటు అనమాట. వాళ్ళేంటి, వాళ్ళకు తోచినంత, అంటే వాళ్ళకు శక్తి మేర వాళ్ళు 500, 1000 రూపాయలు, 2000, 3000, 4000, 10,000, 20,000, 30,000 కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నాకు ఫోన్ చేస్తారు, పిలుస్తారు, అంకుల్ నాకు ఈ షార్ట్ ఫిల్మ్ ఉంది, ఇన్ని సీన్లు ఉన్నాయి, కొంచెం రాసి పెట్టండి ప్లీజ్. రాస్తాను. ఇప్పటికీ రాస్తూ ఉన్నాను. ఎంతో కొంత డబ్బులు వస్తూనే ఉన్నాయి. మీరు అనుకోవచ్చు చాలామంది యూట్యూబ్ అడ్డం పెట్టుకొని చాలా సంపాదిస్తున్నాడు. యూట్యూబ్ నాకు ఒక హ్యాపీ. యాజ్ ఏ జర్నలిస్ట్గా నేను పత్రికలో పనిచేస్తూ బయట రాసుకుంటూ యూట్యూబ్ అన్నది నా ఇష్టానికి నేను చేసుకుంటున్నాను. మిత్రులారా, వీళ్ళ ఒక్కోసారి హార్ష్గా మాట్లాడచ్చు, కొన్ని హార్ష్గా వీడియోలు చేయొచ్చు, చాలామంది బాధపడుతుండొచ్చు కూడా. నేను కాదంటలేదు, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి అభిమానం వాళ్ళది. ఒక్కొక్కరికి ఒక్కొక్క నాయకుడు ఇష్టం, నాకు ఒక నాయకుడు ఇష్టం, అంతే. అపార్థం చేసుకోవద్దు. యూట్యూబ్ ఒకటే నన్ను ఏదో కాపాడుతుంది, యూట్యూబ్ వల్లనే నేను చేస్తున్నానని మాత్రం అనుకోవద్దు. నాకు సరస్వతీదేవి, నాకు కృపా కటాక్షాలు ఉన్నాయి కాబట్టి నేను రాసుకుంటున్నాను, ఎన్నో రాసుకుంటాను బయట. నాకు 4 రూపాయలు వస్తున్నాయి, హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. స్వామియే శరణం అయ్యప్ప.